1/3 ఆఫ్ ది వాటర్తో ఫిల్ చేస్తున్నాను. ఐఎమ్ ఫిల్లింగ్ విత్ 1/3 ఆఫ్ వాటర్. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఏం చేయాలంటే 1/3 ఆఫ్ వాటర్ ఫిల్ చేసినప్పుడు ఆ క్యాలరీమీటర్ స్టిర్రర్తో పాటు వాటర్తో కూడా దాని బరువు ఎంత అన్నాను, m2 అన్నాను. ఐ వాంట్ ఓన్లీ ద మాస్ ఆఫ్ వాటర్. మాస్ ఆఫ్ వాటర్ ఒకటే కావాలి నాకు ఇక్కడ. హౌ కెన్ ఐ గెట్ దట్? అంటే క్యాలరీమీటర్ స్టిర్రర్ ప్లస్ వాటర్ ఉన్న దాంట్లో నుంచి ఒట్టి క్యాలరీమీటర్ మెజర్మెంట్ మాస్ చేస్తే నాకు వెయిట్ ఆఫ్ ది వాటర్ వచ్చేస్తుంది. సో అదే m2 మైనస్ m1. అయితే టెంపరేచర్ అంతా వాటర్ ది క్యాలరీమీటర్ అంతా నేను సబ్ T1 అన్నాను. అయితే T1 అన్నప్పుడు ఏంటమ్మా, ఆ వాటర్కి ఎంత టెంపరేచర్ ఉందో ఆటోమేటిక్గా క్యాలరీమీటర్ కూడా అంత టెంపరేచర్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ నేను ఏం చేస్తాను, ఒక బేకర్ తీసుకుని ఆ బేకర్ని కొంచెం వాటర్ పోసి దాంట్లో లెడ్ షాట్ చేసి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు నేను మెజర్ చేస్తున్నాను. అంటే ఎప్పుడైతే నేను అక్కడ వాటర్ కనుక 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు నేను మెజర్ చేశాను అంటే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ ఆ లెడ్ షాట్స్ ఒక టెంపరేచర్ కూడా ఎంత చూపిస్తున్నామా, 100 డిగ్రీ సెంటిగ్రేడ్. దాన్ని నేనేమంటే సబ్ T2 అనుకున్నాను. అయితే క్యాలరీమీటర్ అప్పుడు ఏం చేస్తాను, నేను ఆ లెడ్ షాట్స్ ని వాటర్ వేయట్లేదమ్మా, నేను ఇక్కడ ఓన్లీ ఐఎమ్ టేకింగ్ ద లెడ్ షాట్స్. ఆ లెడ్ షాట్స్ ఒకదాన్ని తీసుకుంటున్నాను. వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ ఆమ్ టేకింగ్ ఓన్లీ ద లెడ్ షాట్స్ అండ్ ఆ లెడ్ షాట్స్ ఏం చేస్తాను ఇక్కడ చాలా క్విక్గా యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ఆ ఎన్నిటిని జాగ్రత్తగా తీసుకుని ఏం చేస్తాను, క్యాలరీమీటర్ వేసి మళ్ళీ మూత పెట్టేసాను. అంటే ఎంత ఫాస్ట్ చేశానంటే వితౌట్ నో మినిమం లాస్ ఆఫ్ హీట్ లాస్. అంటే ఓన్లీ కొంతవరకు హీట్ లాస్ ఉంటుంది, మిగతాదంతా కూడా కాదు. అంతవరకు చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను, నేను మళ్ళీ ఆ లెడ్ షాట్ చేసిన తర్వాత ఆ క్యాలరీమీటర్ విత్ స్టిర్రర్ ప్లస్ దాంట్లో వాటర్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేశాను, లెడ్ షాట్స్ చేశాను. దాని ఒక మొత్తం మాస్ ఫైండ్ చేశాను. ఆ మొత్తం మాస్ ఎంత ఉందమ్మా, సమ్ m3 ఉంది. కానీ నాకు ఓన్లీ లెడ్ షాట్స్ ఒక మాస్ మాత్రమే కావాలి. ఐ వాంట్ ఓన్లీ ద మాస్ ఆఫ్ ది లెడ్ షాట్స్. హౌ కెన్ యూ ఫైండ్ ఇట్? అంటే మాస్ ఆఫ్ ది లెడ్ షాట్స్ లో నుంచి మాస్ ఆఫ్ ది క్యాలరీమీటర్ ప్లస్ స్టిర్రర్ ప్లస్ వాటర్ చేస్తే మాస్ ఆఫ్ ది లెడ్ షాట్స్ వచ్చేస్తుంది. సో m3 మైనస్ m2. అయితే వాటర్ ఆఫ్ ది ఫైనల్ గా టెంపరేచర్ నాకు ఎంతో కావాలి. హౌ కెన్ యూ గెట్ ది ఫైనల్ టెంపరేచర్? అంటే మొత్తం అంతా కూడా జరిగిపోయింది. అక్కడ ఏం జరిగిపోయింది, అక్కడ ఇక్కడ దీంట్లో ఉన్న మీ తర్వాత చూస్తే కనుక లెడ్ షాట్స్ లో ఉన్న టెంపరేచర్ కొంత ఏం చేస్తుంది, వాటర్ లో క్యాలరీమీటర్ కూడా తీసుకుంటుంది, షేరింగ్ చేసుకున్నాయి. మనం అదే చెప్పాను, థర్మల్ కాంటాక్ట్ అంటే ఒకటో కాంటాక్ట్ వచ్చి హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది, ఫ్రమ్ హాట్ బాడీ దగ్గర నుంచి కోల్డ్ బాడీ జరుగుతుంది. సేమ్ అలాగే జరిగిన తర్వాత ఆ ఫైనల్ టెంపరేచర్ T3 అన్నాను. అయితే ఈ క్యాలరీమీటర్ ఒక స్పెసిఫిక్ హీట్ నేమో SC అన్నాను, వాటర్ స్పెసిఫిక్ హీట్ నేమో SW అన్నాను, అలాగే లెడ్ షాట్ స్పెసిఫిక్ హీట్ నేమో SL అన్నాను. అయితే ఇప్పుడు నేనేమన్నాను, థర్మల్ కాంటాక్ట్ వచ్చేటప్పటికీ అన్నాను. థర్మల్ కాంటాక్ట్ మీన్స్ అన్ని ఒకదాని తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత దెన్ వాట్ విల్ హ్యాపెన్, ఆ లెడ్ షాట్స్ కొంత హీట్ లాస్ చేసుకుంది. అంత హీట్ లాస్ చేసుకుందంటే బై ది ఫార్ములా Q is equal to ms delta T ప్రకారం నేను ఫైండ్ అవుట్ చేశాను. ఎంత మాస్ ఆఫ్ ది లెడ్ షాట్స్ అనగానే m3 మైనస్ m2, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షాట్స్ అంటే SL into T2 మైనస్ T3. T2 మైనస్ T3 ఎలా వచ్చింది అంటే అసలు యాక్చువల్గా లెడ్ షాట్స్ యొక్క టెంపరేచర్ ఎక్కువ, దాన్ని తీసుకొచ్చి మనం ఈ వాటర్లో వేసేటప్పటికి దాని టెంపరేచర్ మీద తగ్గిపోయింది కాబట్టి T2 మైనస్ T3 దట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ లెడ్ షాట్స్. అంటే ఎంత లాస్ అయిందో మనకు కావాలంటేనమ్మా. అలాగే హీట్ డిపెండ్ బై కోల్డ్ బాడీస్ అంటే హీట్ గెయిన్ బై వాటర్ ప్లస్ హీట్ గెయిన్ బై ది క్యాలరీమీటర్ ఆల్సో. అంటే ఇక్కడ ఈ లెడ్ షాట్స్ ఎంత హీట్ అయితే లాస్ చేసుకుందో అంతకంత హీట్ ని ఏం చేస్తుంది, ఈ వాటర్ ఒకటే కదమ్మా, వాటర్ లో ఉన్న క్యాలరీమీటర్ కూడా గెయిన్ చేసుకుంటుంది. జాగ్రత్తగా ఆ పాయింట్ మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే ఈ వాటరే కాదు అంటే మనం వాటర్లో వేసాం కదా సార్, ఓకే వాటర్ సార్ ఐ అగ్రీ విత్ యూ, మన లెడ్ షాట్స్ ని యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ తీసుకెళ్ళి మనం వాటర్లో వేస్తాము. ఆ వాటర్ ఎక్కడ ఉంది, క్యాలరీమీటర్లో ఉంది. అంటే ఈ వాటర్ ఎంత గెయిన్ చేసుకుంటుంది కాదు, ఏది కూడా గెయిన్ చేసుకుంటుంది, క్యాలరీమీటర్ కూడా గెయిన్ చేసుకుంటుంది అనమాట. అందువల్ల ఎంత హీట్ గెయిన్ అయితే కావాలంటే మాస్ ఆఫ్ ది వాటర్ ఇంటూ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇంటూ ద టెంపరేచర్ ఎంత గెయిన్ చేసుకుంది అంటే వాటర్ టెంపరేచర్ T1 అమ్మా. అయితే ఫైనల్ టెంపరేచర్ ఇది వచ్చింది. అంటే
ఫైనల్ టెంపరేచర్ నుంచి మీరు ఆ T1 అనే టెంపరేచర్ తీసేయాలి, ద టెంపరేచర్ వాటర్ తీసేయాలి మైనస్. సో ద మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ ఇంటూ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ క్యాలరీమీటర్ ఇంటూ T3 మైనస్ T1. సో మెథడ్ ఆఫ్ మిక్చర్స్ నేనే చెప్పాను, ద అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్. వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ సేస్? This is, it says as the net heat lost is equal to the net heat gained. అలా చెప్పొచ్చమ్మా. ఎంత హీట్ అయితే ఒక సాలిడ్ పార్టికల్ కానీ ఒక హాట్ బాడీ కానీ గెయిన్ లాస్ అయిందో, ద హీట్ లాస్ట్ బై ఏ హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ హీట్ గెయిన్ బై ది కోల్డ్ బాడీ. రెండు ఈక్వలే. ఇది ఎంత పోగొట్టుకుంది, ఇది ఎంత గెయిన్ చేసుకుందో రెండు ఈక్వల్ అని అంటమ్మా. అయితే మన ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్ చెప్తుంది. That is the principle of method of mixtures. Our principle of method of mixtures is that the heat lost by the hot body is equal to the heat gained by water plus heat gained by calorimeter. అయితే heat gained by hot body అంటే ఇక్కడ hot body ఏంటమ్మా? lead shots. ఈ lead shots అనేది hot body. అందువల్ల మనం ఎంత ఫైండ్ చేసాం ఇక్కడ? M3 minus M2 SL T2 minus of T2 minus T3 equal to the heat gained by water gain is M2 minus M1 of SW, that is the specific heat of water, into of T3 minus T1 plus the heat gained by calorimeter anta M1 SC T3 minus T1. So మనకి ఇవన్నీ ఇక్కడ కామన్. T3 minus దీంట్లో T3 minus T1 ఉంది, దీంట్లో T3 minus T1 ఉంది. So I have taken T3 minus T1 as common. ఇంకేమి అవుతుంది? M2 minus M1 SW, దీంట్లోనేమో M1 SC. కానీ మనకు కావాల్సిందంటమ్మా, I want only the specific heat of the lead shots. నాకు only the specific heat of lead shot ఒకటే కావాలి. How can you find the specific heat of the lead shots? That means by the formula SL is equal to M2 minus M1 of SW plus M1 SC. Total of I have taken the common T3 minus T1 by ఈ రెండు ఇక్కడ మల్టిప్లై చేస్తే కదా డెలివరీ అవుతుంది, డివిజన్ అయిపోతుంది. This by using that formula we can able to find the specific heat of a solid experimentally. This is the lab activity. So please go through this lab activity once. Read it. You go. Just don't by heart it. You do practice that one. Practice చేయండి. అలాగే నువ్వు బట్టి ప్రాక్టీస్ చేయండి. అసలు వాట్ ఈస్ దేర్, అసలు ఏముంది ఇక్కడ అనేది మీకు తెలుసుకుని ఒకసారి కనుక మీరు ఒకసారి చదివితే దెన్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజియర్ ఫర్ యూ. ప్లీజ్ గో ఫర్ దిట్. Today's homework is go through this lab activity once. Thank you very much. Have a nice day.